చిన్న పాత్రలో చిత్రరంగంలో ప్రవేశించిన రాజేంద్ర ప్రసాద్ గారు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నారు. ఆయన మొదట్లో కిరాయి కోటిగాడు లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసినప్పటికీ ఆ తర్వాత ఒక హాస్య హీరోగా తన హావభావాలతో ప్రేక్షకులందరినీ ఆకట్టుకుని చాలా చిత్రాల్లో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. మరి ముఖ్యంగా జంధ్యాల గారు ఈయన కాంబినేషన్ వచ్చిన సినిమాలంటే చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆహనా పెళ్ళంట, వివాహ భోజనంబు లాంటి సినిమాలు ఎంతో అలరించాయి. అటువంటి రాజేంద్రుడు చాలా కాలం తర్వాత పద్మశ్రీ రావడం అన్నది చాలా ఆనందదాయకం. అయితే ఆయనకి లేట్ గా వచ్చిందని చెప్పాలి. ఎప్పుడో రావాల్సిందే ఈ అవార్డు. ఎందుకంటే ఆయన లాంటి కామెడీ పండించే నటుడైతే మాత్రం తెలుగు చిత్రసీమలో అరుదనే చెప్పాలి. ఆయన సినిమాలో నవ్వులతో పాటు మంచి స్టోరీ కూడా ఉండేది. ఉదాహరణకి బాపు గారు తీసిన పెళ్లి పుస్తకం, రామబంటు ఇలాంటి ప్రత్యేక చిత్రాలు ప్రేక్షకులను ఎంతో అలరించాయి. ఆయన నిర్మాతగా గాంధీనగర్, రెండో వీధి, రామబంటు లాంటి సినిమాలు కూడా తీశారు. మేడం లాంటి సినిమా అయితే అప్పట్లో ఒక ట్రెండ్ సెక్టర్ అయ్యింది. రాజేంద్ర ప్రసాద్ గారు, కృష్ణారెడ్డి గారి కాంబినేషన్ అది కూడా చాలా సూపర్ డూపర్ హిట్ సినిమా. రాజేంద్రుడు, గజేంద్రుడు, కొబ్బరి బండం లాంటి సినిమాలు మనం ఎన్నో చూసాం. వాళ్ళిద్దరు కాంబినేషన్ సినిమా వస్తుందంటే మనకి ఎంతో ఆనందం అనిపించేది. అదే విధంగా ఈవి సత్యనారాయణ గారితో కూడా మంచి సినిమాలు తీశారు. మన మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహరావు గారు రాజేంద్ర ప్రసాద్ సినిమాలు మనసుకి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తాయి. ప్రతి ఇంట్లో ఉండాల్సిన క్యాసెట్లు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు అని అప్పట్లో అన్నారు. అది ఒక ప్రధాని ఆ విధంగా మెచ్చుకోవడం అన్నది ఈ తరం నటుల్లో ఆయనకే ప్రథమం. రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు చెప్తుంటారు, నేను రామారావు గారి ఇంట్లో పుట్టాను, ఆయన ఆశీర్వాదంతో నేను సినిమా నటుడిని అయ్యాను అని. అదే విధంగా ఆయనలోని క్రమశిక్షణ మనం చూస్తే రామారావు గారు అనుసరించిన క్రమశిక్షణ కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఆయనకి ఇప్పుడున్న సినిమా నటులలో చాలా మంది కొత్త హీరోలతో కూడా ఇప్పటికి కూడా అలరిస్తూ ఉన్నారు. మన సీనియర్ నటులైనటువంటి చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో కూడా సినిమాలు చేసిన అనుభవం ఆయనకు ఉంది. అదే విధంగా అంతకు ముందున్న ఏఎన్ఆర్ గారితో, శోభన్ బాబు గారితో, కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో, ఎన్టీఆర్ గారితో కూడా నటించారు. ఇటువంటి విలువలు ఉన్న నటుని మనం చాలా అరుదుగానే చూస్తాం. దురదృష్టవశాత్తు ఈ మధ్య కొన్ని మీటింగ్ లో ఆయన నోరు అదుపు తప్పుతున్నప్పటికీ కూడా ఆయన క్యారెక్టర్ మాత్రం మంచిది. అందుకే ఆయన అందరూ ఇష్టపడతారు. అలాగే నోరు అదుపు తప్పడం అన్నది కూడా ఆయన తగ్గించుకుంటే ఆయన కూడా బాగుంటదని ఆయన అభిమానులుగా మా యొక్క ఆకాంక్ష. లేట్ గా అయినా ఆయనకి పద్మశ్రీ అనే అవార్డు రావడం మాత్రం చాలా సంతోషించదగ్గ విషయం. గతంలోనే ఆయనకి ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు మనకి ఎప్పుడు అలరిస్తూ ఉండాలని కోరుకుందాం. ఆయన ఎంతో మంది కొత్త నటిమణులను పరిచయం చేశారు. అలాగే రేలంగి నరసింహరావు గారితో ఆయన కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. చాలా సినిమాలు ఇద్దరు కాంబినేషన్ లో తీయడం జరిగింది. ఈ మధ్య చిరంజీవి గారు కూడా ఈ పద్మశ్రీ వచ్చిన సందర్భంగా ఆయన ఇంటికి అభినందించడం మనం చూసాం. దీన్ని బట్టి సీనియర్ హీరోల మధ్య ఉన్న సఖ్యత మనకి కనిపిస్తుంది. కనుక ముందు మరిన్ని మంచి చిత్రాలతో అలరించాలని కోరుకుందాం. ఆయన కామెడీ పండించడం కాదు, మంచి నటన చూపించడం కూడా అరితేరిన వ్యక్తి. ఉదాహరణకి ఆ నలుగురు లాంటి సినిమాలు అయితే మన మనసులో నిలిచిపోతాయి. ఆయన కామెడీయే కాదు, సీరియస్ పాత్రలు కూడా నటించారు. అటువంటి సినిమాలు ఎంతో ఘన విజయం సాధించాయి. ఈనాటికి కూడా నూతన దర్శకులకి అందరికీ ఆయన ఒక మంచి చాయిస్ గా ఉన్నారు. ఇటువంటి నటుడి కోసం మనం ఎంత చెప్పుకున్నదో తక్కువే. కనుక ఆయనకి పద్మశ్రీ వచ్చిన సందర్భంగా మనం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుందాం. మీకు ఈ విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.